మహేంద్ర సింగ్ ధోని భారత క్రికెట్ను మలుపు తిప్పిన కెప్టెన్. ప్లేయర్గా, సారథిగా భారత జట్టును తనదైన శైలిలో నడిపించాడు. అరంగేట్రం నుంచి రిటైర్మెంట్ వరకు దట్ ఈస్ ధోని అనుకునేలా మహేంద్రుడి జర్నీ సాగింది. ఆడినంతకాలం మిడిల్ ఆర్డర్కు, లోయర్ ఆర్డర్కు మధ్య లంగరేసి పరుగులు సాధించాడు. ఫినిషర్ అంటే ఇలా ఉండాలనుకునేలా అద్భుతాలు చేశాడు. కెప్టెన్ గాను చెరుగని ముద్ర వేశాడు. వికెట్ కీపర్ గా, బ్యాటర్ గా, కెప్టెన్ గా మహీ చేసిన అద్భుతాలు అన్నీ ఇన్ని కావు. 2004 నుంచి 2019 వరకు భారత జట్టుకు మహీ సేవలు అందించాడు. 2004లో వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. ఏడాది తర్వాత టెస్ట్ క్రికెట్లో అడుగుపెట్టాడు. 2006లో T20లోకి ప్రవేశించాడు. 2007 నుంచి 2017 వరకు వైట్ బాల్ ఫార్మాట్లో భారత జట్టును కెప్టెన్ గా నడిపించాడు. 2008 నుంచి 2014 వరకు టెస్ట్ కెప్టెన్ గా వ్యవహరించాడు. 2007లో జరిగిన తొలి T20 వరల్డ్ కప్ ను భారత్కు అందించాడు. అప్పటి వరకు వరల్డ్ కప్ కోసం ఎదురుచూసిన అభిమానులకు ఎనర్జీ ఇచ్చాడు. ఆ తర్వాత మహీ వెనుతిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. కెప్టెన్ గా ఒక్కో మెట్టు ఎక్కాడు. 2011లో స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్ ను భారత్కు అందించాడు. మెగా టోర్నీలో టీమిండియాను అద్భుతంగా నడిపించాడు. ఫైనల్లో కెప్టెన్ గానే కాకుండా బ్యాటర్ గాను ఔరా అనిపించాడు. సిక్సర్తో మ్యాచ్ ను ముగించాడు. అభిమానుల కళ్ల ముందు ఆ క్షణాలు ఇప్పటికీ ఫ్రెష్ గానే కదులుతున్నాయి. 2011 తర్వాత భారత జట్టు మరో వన్డే వరల్డ్ కప్ ను గెలవలేదు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీలోనూ టీమిండియాను మహీ విజేతగా నిలిపాడు. అంటే ధోని కెప్టెన్సీలో టీమిండియా 3 ఐసీసీ ట్రోఫీలను అందుకుంది. వైట్ బాల్ ఫార్మాట్లో 3 ఐసీసీ టోర్నీలు అందుకున్న ఒకే ఒక్క కెప్టెన్ ధోని. మహేంద్రుడి కెప్టెన్సీలో భారత జట్టు 2016లో ఆసియా కప్ గెలిచింది. 2018లో ఆసియా కప్ గెలిచిన జట్టులోనూ మహీ సభ్యుడిగా ఉన్నాడు. 2014లో టెస్టులకు బై చెప్పిన ధోని ఆ తర్వాత 2019 వరకు లిమిటెడ్ ఓవర్ల క్రికెట్లో బరిలో దిగాడు. అంతర్జాతీయ క్రికెట్లో 3 ఫార్మాట్లలో కలిపి 17,266 పరుగులు సాధించాడు. 10 సెంచరీలు, 73 హాఫ్ సెంచరీలు కొట్టాడు. టెస్టుల్లో సరిగ్గా 90 మ్యాచుల్లో బరిలో దిగాడు. 4,876 పరుగులు చేశాడు. టెస్టుల్లో 6 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు కొట్టాడు. వన్డేల్లో అత్యధిక స్కోరు 183 పరుగులు. టెస్టుల్లో అత్యధిక స్కోరు 224 పరుగులు. 98 అంతర్జాతీయ T20లో 1,617 పరుగులు సాధించాడు. ఇందులో 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్లోనూ ధోని తనదైన ముద్ర వేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ ను 5 సార్లు ఛాంపియన్ గా నిలబెట్టాడు. ఐపీఎల్లో 5,000కు పైగా పరుగులు చేశాడు. ఈ ఘనత సాధించిన తొలి వికెట్ కీపర్ గాను నిలిచాడు. ఛాంపియన్స్ లీగ్ T20 టైటిల్ ను మహీ 2 సార్లు అందుకున్నాడు. టెస్టుల్లో 60 మ్యాచ్ల్లో కెప్టెన్ గా వ్యవహరించాడు. 27 మ్యాచ్ల్లో గెలిపించాడు. 18 మ్యాచ్ల్లో భారత్ ఓడిపోగా 15 మ్యాచ్లు డ్రా అయ్యాయి. వన్డేల్లో కెప్టెన్ గా వ్యవహరించిన 200 మ్యాచ్ల్లో టీమిండియాకు 110 విజయాలు అందించాడు. 74 మ్యాచ్ల్లో ఓటమి ఎదురైంది. 5 మ్యాచ్లు టైం అయ్యాయి. 11 మ్యాచ్ల్లో ఫలితం తేలలేదు. కెప్టెన్ గా 72 అంతర్జాతీయ T20లో మహీ 41 విజయాలు అందుకున్నాడు. 28 మ్యాచ్ల్లో టీమిండియా ఓడిపోయింది. 1 మ్యాచ్ టై అయింది. మరో 2 మ్యాచ్ల్లో ఫలితం తేలలేదు. టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన భారత వికెట్ కీపర్ గా మహీ రికార్డుల్లో ఉన్నాడు. 78 సిక్స్లతో అత్యధిక సిక్స్లు కొట్టిన భారత టెస్ట్ కెప్టెన్ గాను నిలిచాడు. 294 వికెట్లలో భాగమయ్యాడు. అత్యధిక వన్డే విజయాలు అందుకున్న భారత కెప్టెన్ ధోని. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్లలో మహీ 2వ స్థానం సాధించాడు. కెప్టెన్ గా 6,641 పరుగులు చేశాడు. 50కి పైగా యావరేజ్తో 10,000 పరుగులు చేసిన తొలి ప్లేయర్ ధోనినే. అంతర్జాతీయ క్రికెట్లో మొత్తంగా 359 సిక్స్లు సాధించాడు. అత్యధిక సిక్స్లు కొట్టిన ప్లేయర్ల జాబితాలో 6వ స్థానంలో ఉన్నాడు. మొత్తంగా మహీ ఖాతాలో అనేక రికార్డులున్నాయి. క్రికెట్ ఎవరెస్ట్ అనుకునేలా ధోని రికార్డులు కొల్లగొట్టాడు.